మేతి కడి. మేతి కడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెంతికూర, పెరుగు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, నెయ్యి, ఎండుమిర్చి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. ఇది ఏంటంటే కడి ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం ఏంటంటే ఈ పౌడర్స్ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక బౌల్లో ఈ పౌడర్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పెరుగు కూడా అందులో వేసి వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము దాన్ని బాయిల్ చేసుకోవాలి. సో ఎందులో అయితే నేను బాయిల్ చేయబోతున్నానో అందులోనే అన్నీ మిక్స్ చేసేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి కడి థిక్నెస్ కోసం అనేసి శనగపిండి ఉపయోగించుతాం కదా. 2 స్పూన్లు శనగపిండి, తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు తగినంత చూసుకోవాలి. ఫస్ట్ వీటిని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు కూడా యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో చక్కగా మిక్స్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే వాటర్, సో ఎక్కడా కూడా మనకి మధ్యలో ఉండలు లేకుండా చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనము స్టవ్ వెలిగించేసుకొని దీన్ని కుక్ చేసేసుకుందాం. సో దీన్ని తిప్పుతూనే ఉండటం, అంటే కుక్ అవుతున్నప్పుడు తిప్పుతూ ఉంటే ఏంటంటే అడుగంటుకోకుండా ఉంటుంది. మనము వేసిన శనగపిండి ఏంటంటే అది కిందకి వెళ్ళిపోయి వెయిట్కి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో అది అడుగంటుకోకుండా మనం దీన్ని చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకు ముందు అన్ని పౌడర్స్ మిక్స్ చేసి తర్వాత ఇలా చేయాలి అని అంటే పెరుగు సపరేట్గా యాడ్ చేస్తుంది, బ్రేక్ అయినట్టుగా అయిపోతుంది అనమాట. ఆ కన్సిస్టెన్సీ వేరుగా వస్తుంది అనమాట. సో ఆ కన్సిస్టెన్సీని మనము చక్కటి కన్సిస్టెన్సీ ఉండాలి అంటే కనుక ఫస్ట్ అన్ని పౌడర్స్ మిక్స్ చేసి దాంట్లో పెరుగు మిక్స్ చేసి తర్వాత వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఇలాగా మనము కుక్ చేసుకోవాలి. కుక్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగంటుకోకుండా ఉండాలి కాబట్టి. సో మంచి బ్యాక్టీరియా ఉంటుంది పెరుగు మనము యాడ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే శనగపిండి మంచి ప్రోటీన్ ఇస్తుంది. కాదంటే మనము ఇందులో ఉపయోగించిన క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి దాని నుంచి మనకి హై ప్రోటీన్ వచ్చేస్తుంది అని అనుకోని అవసరం లేదు. కానీ మనకి మెంతికూర నుంచి వచ్చేంత కొంచెం అంత ప్రోటీను, అలాగే శనగపిండి నుంచి వచ్చేంత కొంచెం అంత ప్రోటీను, పెరుగు నుంచి వచ్చేంత ప్రోటీను, ఇవన్నీ కూడా కలిపితే కొంత మనకి సిగ్నిఫికెంట్గా ఉండే ప్రోటీన్ డెఫినెట్గా మనకి వచ్చేస్తుంది అనమాట. మనము మీల్లో తీసుకున్నప్పుడు కొంచెం లిటిల్ ఎక్స్ట్రా ప్రోటీన్ కావాలి అని అంటే మన పప్పు కానీ లేకుంటే నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఏదైనా తీసుకున్న తర్వాత దాంతోపాటు ఇలాంటి కడి లాంటివి తీసుకుంటే కనుక కొంచెం లిటిల్ ఎక్స్ట్రా ప్రోటీన్ మన మీల్కి యాడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనము ఈ లోపల అది కుక్ అవుతుంది కదా, ఈ లోపల ఏం చేద్దామంటే మెంతికూర అందులో యాడ్ చేసేసుకుందాం.
చక్కటి థిక్నెస్ అనేది వస్తుంది చూడండి. ఇంత ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. అదే మనం సపరేట్గా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ క్రీమీ కన్సిస్టెన్సీ అంత త్వరగా రాదు. ఇంకొంచెం మెంతికూర యాడ్ చేస్తున్నాను. సో ఒక 2-3 మినిట్స్ కుక్ అయితే మనము యాడ్ చేసిన మెంతికూర కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మనము దీన్ని తాలింపు చేసుకోవచ్చు. కర్రీ ఎప్పుడు ఎలా చేసినా, వేరే వెజిటబుల్స్ ఉపయోగించినా, ఏం చేసినా కానీ ఫస్ట్ ఈ పౌడర్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనము పెరుగు మిక్స్ చేసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడే మనము దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అన్నీ చెక్ చేసుకుని కావాలంటే ఎక్స్ట్రా కొంచెం అంతా యాడ్ చేసుకోవచ్చు. చక్కటి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం దీన్ని తాలింపు చేసుకుందాం. కొంచెం అంత ఉల్లిపాయలు అవన్నీ వేయించేసేసి ఇందులో మిక్స్ చేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. రైస్లో మిక్స్ చేసుకుని తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేద్దాం, తర్వాత మనము తాలింపు చేసుకుందాం. సో చక్కటి కర్రీ రెడీ అయిపోయింది. ఫస్ట్ దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ మనము తాలింపు రెడీ చేసుకుందాము. సో నెయ్యి చక్కగా కరిగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేద్దాం. ఆవాలు, ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, సో ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి నైస్ బ్రౌన్ వచ్చింది అనుకోండి, మొత్తం ఆ డిష్కి ఒక చక్కటి ఫ్లేవరు వచ్చేస్తుంది అన్నమాట. సో కొంచెము బ్రౌన్ అయ్యే వరకు కొద్దిగా వేయించి అప్పుడు దాన్ని మిక్స్ చేద్దాం. సో లైట్ బ్రౌన్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చక్కగా ఇందులో యాడ్ చేసేసుకుందాం. మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది. మెంతికూర గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. మెంతికూరలో పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. మెంతికూర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. మొటిమలు, దద్దుర్లు తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతికూరని రెగ్యులర్గా తినడం లేదా ముద్దగా చేసుకుని తలకి పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గి వృద్ధి చెందుతుంది. మెంతికూర కాలేయంలోని విష పదార్థాలని తొలగించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది.